వాక్యం ఒకటి చెప్తుంది, నువ్వు మందిరంలో ఎలా ఉన్నావో నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉండాలి. నీ ఇంటిలో కూడా అలాగే ఉండాలి. నీవు పనిచేసే చోట అట్లానే ఉండాలి. నీవు పనిచేసే ఆఫీసు అట్లానే ఉండాలి. నీవు చదువుకునే స్కూల్ అట్లానే ఉండాలి. నీవు పనికి పోతే ఆ పనికి చేసే చోట కూడా అట్లానే ఉండాలి. మందిరంలో ఉన్నట్టుగానే నీవు ఎక్కడైనా బయట కూడా ఉండాలి అని చెప్తుంది దేవుని వాక్యం. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? మందిరంలో ఒకలాగా ఉంటాం, బయటకు వెళ్ళిన తర్వాత ఒకలాగా ఉంటాం. ఈ రెండు రకాల పోకడలు దేవుడు ఇష్టపడాడు. స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులరా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని విని మన జీవితాలను సరి చేసుకుని ఆ యొక్క సరైన మార్గంలో మనం నడిస్తే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ కొన్ని ఒకటి మాట, రెండు మాట